नमः नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं पुरदिन्दुविकासमन्दहासां पुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरी उपासे शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियातु పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో అనుకృతి అధికరణం అనుసరించి, ఈ అనుసరించేటువంటి దానికి ఏం చెబుతున్నాం అంటే బ్రహ్మమును అనుసరించే అంటే బ్రహ్మము ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ప్రకాశంలో సూర్యచంద్రుల యొక్క కాంతి కూడా ఆ దానిలోనే కలిసిపోతున్నది. అనగా సూర్యచంద్రులు కాంతి కూడా అంటే సూర్యచంద్రులు కూడా ఆ బ్రహ్మములోనే లీనమైపోతున్నారు, బ్రహ్మము పైనే ఆధారపడి ఉన్నారు. అది ప్రధానమైనటువంటిది. అందుకని మనకు ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే మన కంటికి కనపడుతున్నటువంటి ఆకాశంలో కంటికి కనపడుతున్నటువంటి ఆ సూర్యుడిని చూసి సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు కదా, అలానే చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, అగ్ని కూడా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి బ్రహ్మం అనొచ్చు కదా అనంటే కాదయ్యా, బ్రహ్మము అన్నిటికన్నా గొప్పది అని చెబుతున్నాడు. అంటే బ్రహ్మాన్ని ప్రకాశింపజేయలేవు, బ్రహ్మము వలననే ఇవి ప్రకాశిస్తున్నాయి అది చెబుతున్నాడు. అది బ్రహ్మము వలననే ప్రకాశిస్తున్నాయి అని మనకు కఠోపనిషత్తులోను ముండకోపనిషత్తులోనూ చెప్పారు. ఆ వీటిల్లో చెప్పారన్నమాట. ఇట్లా ముండకోపనిషత్తులో కూడా దీనిలో చెబుతున్నాడు. హిరణ్మయే పరే కోసే విరజం బ్రహ్మ నిష్కలం. హిరణ్మయే పరే కోసే ఆనందమయ కోశములో, జ్యోతిర్మయమైన ఆనందమయ కోశములో విరజం బ్రహ్మ నిష్కలం. విరజం అంటే దోషములు లేనటువంటిది, విశేషించి బ్రహ్మ నిష్కలం ఎటువంటి అవయవాలు లేనటువంటిది, పావన అవయవములు లేనటువంటిది. బ్రహ్మ నిష్కలం అంటే అవయవములు లేనటువంటిది. అటువంటి బ్రహ్మము, అటువంటి పావన బ్రహ్మము. తత్ శుభ్రం, తత్ అని ఇక్కడ ఉపయోగించాడు. అంటే ఆ పరమాత్మ శుభ్రము అంటే నిర్మలమైనటువంటి వాడు. ఇంకా జ్యోతిషాం జ్యోతి, జ్యోతులలోనే జ్యోతి అని చెప్పాడు. జ్యోతిషాం జ్యోతి తద్యత్ ఆత్మ అదే ఆత్మ అని. విదుహు అంటే పండితులు, విదహ తెలుసుకున్నారు. అదనమాట. అట్లా బ్రహ్మమును గురించి ముండకోపనిషత్తులో చెప్పాడు. ఈ ఆనందమయ కోశములో దోషములు లేనిది, అవయవములు లేనిది, అఖండమైన పావన బ్రహ్మము, వెలుగులతో నిండినటువంటిది. అటువంటి బ్రహ్మమును ఆత్మవిధులు తెలుసుకున్నారు. ఇక్కడ హిరణ్మయ కోశమని అన్నాడే, మనకు 5 వరుసగా చెప్పారు. ఏమిటిది 5? దీనిలో కూడా మొట్టమొదటి అన్నమయ కోశం. అన్నమయ కోశం దగ్గర నుంచి చివరి 5వ కోశం ఆనందమయ కోశం. అక్కడ బ్రహ్మం ఉన్నాడు, అది హిరణ్మయ కోశం. ఇక్కడ ఈ మాట చెబుతున్నాడంటే అంతర్దృష్టి అని అర్థం. అది విధులు చెబుతున్నారు అని చెబుతున్నారు. విధులు అంటే బ్రహ్మవేత్తలు. ఆ బ్రహ్మవేత్తలు తెలుసుకున్నారు. విదుహు అంటే బ్రహ్మవేత్తలు విదుహు తెలుసుకున్నారు. విదో బ్రహ్మవేత్తలు, విదుహు తెలుసుకున్నారు. అది ఆ బ్రహ్మవేత్తలు తెలుసుకున్నారట. మనలో ఉన్నటువంటి ఆనందమయ కోశంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మము
యొక్క లక్షణములు విరజం దోషములు లేనటువంటిది, నిరవయవములు, నిర్మలమైనటువంటిది, జ్యోతులలోకెల్లా జ్యోతి, గొప్ప జ్యోతి, ఆ జ్యోతికి మించిన జ్యోతి లేనే లేదు, అది ఆత్మ అని. తత్ ఆత్మ, తత్ అది ఆత్మ అని చెబుతున్నారు అని విధులు చెబుతున్నారు అని ముండకంలో చెప్పాడు. అటువంటి ఆ బ్రహ్మము ఇక్కడ విశేషం బయటకి అంతర్దృష్టి బహిర్దృష్టి రెండు ఉంటాయి. అంతర్దృష్టి బహిర్దృష్టి. అంతర్దృష్టిలో ఆ వేద విధులు తెలుసుకున్నారు బ్రహ్మనిత్యం. ఇక బాహ్య దృష్టిలో చూస్తే న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. అది బాహ్య దృష్టిలో చూస్తుంటే మనకు ఆ సూర్యచంద్రులు ఆకాశంలో కనబడుతున్నారు, పెద్ద వెలుగు. ఏమండి మరి వాళ్ళ వలన బ్రహ్మం వెలుగుతున్నాడా ఏమిటనంటే కాదయ్యా, బ్రహ్మము వలననే వాళ్ళు బ్రహ్మం మీద ఆధారపడి ఉన్నారు. నా తద్భాసయతే సూర్యో నా సూర్య భాసయతే, తత్ భాసయతే, తత్ ఆ బ్రహ్మము దగ్గర ఆ బ్రహ్మమునకు భాసయతే, ఆ బ్రహ్మమును భాసయతే ప్రకాశింప చేయలేరు. ఆ బ్రహ్మమును తత్ నా భాసయతే, ఆ తత్ ఆ బ్రహ్మమును నా భాసయతే ప్రకాశింప చేయలేరు. ఎవరు అంటే సూర్య, తర్వాత రెండు ఆయన న శశాంక, చంద్రుడు కూడా, ఇంకొకరు నా పావక, అగ్ని కూడా. ఈ మూడు కాంతులు మనకు బాహ్య దృష్టిలో లోకంలో ఈ కాంతులు ఏవంటే ఈ మూడు కాంతులు మనకు. ఈ మూడు కాంతులు ప్రకాశింపజేయలేవండి. బ్రహ్మం అంటే ఏమనుకున్నారు, ఆ బ్రహ్మము వలననే ఇవి ప్రకాశిస్తున్నాయి అన్నాడు. యత్ చంద్రమసి యచ్చాగ్నౌ, యత్ చంద్రమసి చంద్రుడు కూడా, చంద్రం అసి యచ్చ అగ్నౌ, అగ్నౌ అంటే అగ్నుడు, తత్తేజో విద్ధి మామకం, అసి అంటే ఉన్నది అని అర్థం. ఏమిటి, చంద్రుడు, యత్ చంద్రం ఏ చంద్రుడైతే ఉన్నాడో, యత్ చ అగ్నౌ ఏ అగ్నులైతే ఉన్నాయో, అయి అసి అంటే ఉన్నాయో అవన్నీ కూడా తత్ తేజ, తత్ ఆ బ్రహ్మము యొక్క తేజ కాంతి చేతనే ప్రకాశిస్తున్నాయి అని. మామకం అంటే నా యొక్క కాంతి. ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు కదా, ఆ కృష్ణుడు పరబ్రహ్మ మామకం. ఆ బ్రహ్మము వలననే ప్రకాశిస్తున్నాయి, ఆ బ్రహ్మము యొక్క ప్రకాశం వలనే తత్ తేజ అక్కడ చెబుతున్నాడు. తత్ తేజ, ఆ బ్రహ్మము యొక్క తేజస్సు చేతనే ప్రకాశిస్తున్నాయి అని విద్ధి, తెలుసుకో అని చెబుతున్నాడు. విద్ధి అని. కాబట్టి ఇక్కడ చెప్పవలసింది ఏమిటయ్యానంటే, బ్రహ్మం అనేటువంటి ఆయన ఉన్నాడు. మనకు కనబడుతున్నటువంటి సూర్యచంద్రులు అని అనుకుంటున్నారేమో, పెద్ద కాంతితోటి బాగా ఉన్నారు, లోకంలో బాగా ప్రకాశం అని అనుకుంటున్నారేమో. అసలు వీళ్ళకి కాంతి ఎక్కడి నుంచి వచ్చిందండి అనేటువంటిది ప్రశ్న వేసుకుంటే తత్ తేజ, అది తత్ తేజ, అది అక్కడి నుంచి వచ్చింది అని చెప్పాడు. అని చెబుతూ ఇంకా ఒక ఇది మనకు తెలిసినటువంటి విషయం, ఘటాదులలో ఉండే ఆకాశము. ఇప్పుడు ఘటాదులలో ఉండే ఆకాశం, ఘటం, ఘటం అంటే ఈ మట్టితోటి తయారు చేసినటువంటి ఒక కుండ, అది లోపల శూన్యం. అది అంతా ఆ ఘటం అంతా నిండిపోయి ఉన్నది ఆకాశం, అంటే శూన్యం. శూన్యం అంటే ఆకాశం. ఇది ఘటాదుల్లో ఉండే ఆకాశము ఘటాదులను అనుకరిస్తుంది. అంటే ఒక గ్లాసులో నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఆ గ్లాసు రూపాన్ని పొందుతాయి. మనం ఒకసారి ఊహించుకుంటే అట్లనే ఈ ఘటనలో ఈ ఆకాశం ఉన్నది. ఈ ఆకాశం ఘటం యొక్క రూపాన్ని పొందింది, ఆ రూపం పొందింది. అట్లనే హృదయ పద్మములో, మన హృదయం అనే పద్మములో ఆ పరమాత్మ కూడా హృదయంలో సంతరించుకొని ఉన్నాడు. అది మన హృదయంలో ఆ విధంగానే ఉన్నాడు. హృదయంలో ఎట్లా మన హృదయం ఎట్లా ఉందో ఆ ఆకారంలోనే ఉన్నాడని చెబుతున్నాడు. అది
ఘటంలో ఎట్లయితే ఉన్నదో రూపం ఆకారం, అట్లనే మా హృదయం ఎంతైతే ఉన్నదో ఆ హృదయం ఆ విధంగానే ఉన్నది. ఎక్కువగా హృదయం బొమ్మను ఎక్కువగా ఈ మామిడికాయ బొమ్మతోటే రకరకాలుగా వేస్తుంటారు. ఏదో మనం అక్కడ దాకా ఎందుకు, మనకు సైన్స్లో వచ్చింది కదా. మేము చదువుకునేటప్పటికి మాకు గుర్తు, మేము ఎప్పుడో థర్డ్ ఫారం వచ్చేటప్పటికే 1961లోనే హృదయం బొమ్మ గీయము 5 మార్కులు. అప్పుడు ఇట్లా ఉంటుంది, గీసి 1 కవాటం, 2 కవాటం, 3 కవాటం హృదయం చేసే బొమ్మలు రాయము 5 మార్కులు. ఇట్లా ఇప్పుడు గుర్తే. ఆ బొమ్మ వేస్తాం, ఆ బొమ్మ అందరికీ చేతాం. ఆ బొమ్మ అంటే ఏంటనమాట, హృదయం అనేటువంటి బొమ్మని ఇలా ఉంటుంది మన శరీరంలో అని అప్పుడే తెలిసింది. ఆ బొమ్మ ఆకారం చూస్తుంటే ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఈ విధంగా ఒక పండు ఆకారంలో ఉన్నట్టు ఉంటుంది. అలా అనమాట. అంటే ఆ ఆకారంలోనే ఈ బ్రహ్మం నిమిడి ఉన్నాడు, అది అర్థం. దానికి పోలిక ఏం చెబుతున్నాడు, ఘటం చెబుతున్నాడు. అది అట్లా. కాబట్టి అలా మన హృదయంలో సంతరించుకొని ఆ బ్రహ్మము ఉన్నాడు. ఆ బ్రహ్మానికే ఏమేమి పేరు పెట్టాడంటే పైన తత్తేజ అని పెట్టాడు. తత్ ప్లస్ తేజ, తత్ తేజ, తత్ ఆ బ్రహ్మం యొక్క తేజ, తేజస్సు అది నిండి ఉన్నది. అది దీనిలో పరమాత్మ అనగా బ్రహ్మము. అటువంటి ఆ బ్రహ్మము పరమాత్మ అల్పము అని భావించరాదు. అంటే మన హృదయం ఎంత ఉంటుందో అంత ఉన్నాడని అంటున్నారు కదా. సహజంగా అందరూ హృదయం ఎవరి గుప్పెడు ఎంత ఉంటుందో అంత ఉంటుంది అని చెబుతున్నారు. అనగా అర్థం ఏంటి, బ్రహ్మము కొలత చెప్పేశాం. బ్రహ్మానికి కొలత చెప్పేసాం. ఎంత ఉంటారయ్యా అంటే మన గుప్పెడు ఎంత ఉంటాడండి బ్రహ్మం అని ఒక కొలత చెప్పేశారు. ఆ కొలత చెప్పేసేసేటప్పటికీ ఆ పూర్వపక్షం వేసేసాడు, ఏమో కొలత చెప్పావు కదా అని అంటే కాదయ్యా అన్నాడు. అది కాదది. ఇప్పుడు ఘటంలో ఆకాశం ఉన్నది, ఆ కాస్తే కదా ఆకాశం అని అంటామేమో, కాదది. ఆ ఘటంలో ఉన్నటువంటి ఆ కాస్త ఉన్నది అదే ఆకాశంలో కాదు. ఆ ఘటం పగిలిపోగానే ఈ ఘటంలో ఉన్న ఆకాశము మహదాకాశంలో కలిసిపోతుంది. లీటర్ పాలల్లో ఒక గ్లాసు నీళ్ళు పాలు పోసామనుకో, గ్లాసు పాలు, లీటర్ పాలలో గ్లాసు పాలు పోసేటప్పటికల్లా మొత్తం కలిసిపోయి. అట్లనే మన హృదయంలో ఆ బ్రహ్మం ఉన్నాడు. ఆ బ్రహ్మం ఎప్పుడంటే, ఎప్పుడైతే శరీరాత్ ఉద్ధాయ, అది శరీరాత్ ఉద్ధాయ, శరీరం నుండి పైకి లేచిపోతున్నాడే, అప్పుడు లేచిపోయి దేనిలో కలిసిపోతున్నాడే, బ్రహ్మంలో కలిసిపోతున్నాడు, అమృతంలో కలిసిపోతున్నాడు, పాలల్లో కలిసిపోతున్నాడు. ఇక నువ్వు ఈ వీడియో ఎక్కడున్నాడు సంగతి ఎవడు కనుక్కోలేడు, కలిసిపోతున్నాడు. అంటే అప్పుడు ఏకం అయింది. ఆ ఏకంలో ఈయన గారు వెళ్ళి కలిసిపోయినాడు, ఈ జీవుడు వెళ్ళి కలిసిపోయినాడు అని తెలుసుకో అని చెప్పి, బ్రహ్మము సర్వత్రా వ్యాప్తమై అఖండమై ఉన్నది అని చెబుతున్నాడు. కాబట్టి బ్రహ్మము సర్వత్రా ఉన్నది. ఆ సర్వత్రా ఉన్నటువంటి బ్రహ్మం అఖండముగా ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం ఏమండి, హృదయంలో బ్రహ్మం ఉన్నాడని చెబుతున్నారు. సరే, బాగానే ఉంది. అంటే హృదయంలో వరకు ఉన్నాడు అంటే, ఇప్పుడు హృదయానికి ఏదన్నా కనుక వస్తే అప్పుడు తెలుస్తుంది అంతే. అంటే ఇప్పుడు చేతులు పనిచేస్తున్నాయి, చేతులు ఎట్లా పనిచేస్తున్నాయి అంటే బ్రహ్మం హృదయం వల్లే పనిచేయట్లేదు అనమాట. కాళ్ళు పనిచేస్తున్నాయి, హృదయం వల్ల పనిచేయట్లేదు అనమాట. ఇట్లా ఇంద్రియాలు ఇట్లా అనుకోని ఆయన అనుకుంటా అంటే పరిమితంగా ఉన్నాడు కదా, అక్కడే కదా హృదయంలోనే ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, రక్త ప్రసరణ చేస్తున్నాడు. అంతవరకు ఆయన డ్యూటీ, అంతే, ఇంకేం పనులు చేయటం లేదు ఆయన అని అనిపిస్తుంది. కాదు నాయన, మన దేహం అంతా ఆపాదతలమస్తక, దేహం ఆపాదతలమస్తక మంత్రపురుషంలో వచ్చింది కదా, దేహం ఆపాదతలమస్తక, ఆపాదతలమస్తక మంత్రపురుషంలో వస్తుంది. పాదం నుంచి శిరస్సు దాకా బ్రహ్మము వ్యాపించి ఉన్నాడు మనలో. అది ఆ బ్రహ్మము వ్యాపించి ఉన్నాడు. గదిలో గోడకి ట్యూబ్లైట్ పెట్టామండి, ట్యూబ్లైట్ పెడితే అది గది అంతా
ప్రసరిస్తుంది. అంతేగాని ఏదో ఒకవైపు ఒక మూలనే ప్రసరిస్తుందా? కాదు కదా. మొత్తం అట్లా హృదయంలో తత్తేజగా ఉన్నాడు. ఆ తత్తేజగా ఉండటం వల్ల మొత్తం ఆపాదతల మస్తకగా అని మనకు దీనిలో మతపురుషులు చెప్పారు. కాబట్టి ఆ బ్రహ్మము మన శరీరం అంతా నిండి ఉన్నాడు లోపల. అది అంతర్దృష్టి. ఇక బాహ్య దృష్టి ఈ చరాచర జగత్తులో అంతటా నిండి ఉన్నాడు. అందువల్ల రెండు దృష్టిలు కావాలి, అంతర్దృష్టి, బాహ్య దృష్టి. ముఖ్యంగా ఉపనిషత్తులు ఏం చెబుతుంటాయి అని అంటే అంతర్దృష్టి పెట్టుకుండయా ప్రధానంగా అని చెబుతారు. అంతర్దృష్టి అంటే లోపల మన బ్రహ్మాన్ని దర్శించుకోండి అని చెప్తున్నాడు. అదే అందుకనే దహరాధికరణంలో చెప్పారు. చెప్పి ఇక్కడ అనుకృతి అధికరణంలో చెబుతున్నాడు ఏమిటనంటే ఆ బ్రహ్మమును అనుసరించే ఉన్నాయి. అంటే బ్రహ్మమే ఈ కాంతులకు, సూర్యచంద్ర అగ్నులకు కాంతులకు మూలము, ఆధారము అని కూడా చెప్పాడు. అది బాహ్య దృష్టి, అది తెలుసుకోవాలని. సూర్యుడు అలా ప్రకాశిస్తున్నాడు అని వీడికి క్వశ్చన్ వచ్చింది, ప్రశ్న, ఎట్లా ప్రకాశిస్తున్నాడబ్బా అని ప్రశ్న వేస్తే బ్రహ్మము వలన లేక పరమాత్మ వలన ప్రకాశిస్తున్నాడు. మరి పరమాత్మ ఎక్కడండి అని అంటే ఆయన చెప్పాడు, అశబ్దం, అస్పర్శం, అచక్షు, అశ్రోత్ర, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఆయనకి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చెవులు లేవు అని చెబుతూ ఒక చోట ఏం చెప్పాడు దీనిలో చాందోగ్యంలో, నా చక్షు, కళ్ళు లేవు కానీ పశ్యతి అన్నాడు. కళ్ళు లేవు, పశ్యతి. అందుకనే ఏమంటుంటారు తెలిసిన, కొంతమంది చదువుకోని వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో నిజము ఆ దేవుడికి తెలుసులేవయ్యా, నువ్వు చెప్పకపోతే మాత్రం నువ్వు ఎంత అబద్ధాలు చెబుతావు, నిజం ఆ దేవుడికి తెలుసులే, ఆ దేవుడు చూస్తున్నాడులే. మనం ఎక్కడన్నా ఇటువంటి మాటలు ఈ సహజంగా ఈ అవిద్వాంసులు ఉంటారు, పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళు అంటుంటారు. ఆ మాటల యొక్క అర్థం ఏంటంటే ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయమే అక్కడికి వెళ్ళింది. ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయం ఏంటి, దేవుడు చూస్తున్నాడులే అంటారు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు అంటే బ్రహ్మము. నా చక్షు పశ్యతి, నా శ్రోత్ర అంటే చెవులు లేవు కానీ శృణోతి, వింటున్నాడు. దేవాలయానికి పోయి వీళ్ళు గోత్రాలు చెబుతుంటారు, ఇంట్లో ఉన్న 10 మంది పేర్లన్నీ చెబుతుంటారు. ఆ 10 మంది పేర్లన్నీ చెబుతున్నాడంటే మరి ఆయనకి నా శ్రోత్ర కదా ఆయన అంటే, కాదయా శృణోతి, ఆయన వింటున్నాడు అన్నీ. అదేమిటి, అన్నీ వింటున్నాడు. నా చక్షు, కళ్ళు లేవు కానీ పశ్యతి, అందరినీ చూస్తున్నాడు. ఇదే బ్రహ్మము. అది మనకు దీనిలో కఠోపనిషత్తులో వచ్చింది ఎట్లా అనమాట అది. అని ఈ విధంగా ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పి 86వ సూత్రంలో స్మర్యతే అపిచ స్మర్యతే అపిచ మరియును కూడా, చ అంటే మరియును, అపి అంటే కూడా అని అనమాట. మరి కూడా ఇంకా చెబుతున్నానండి, స్మర్యతే స్మరించేటువంటివి ఏమిటి, స్మృతులు. స్మృతులు అంటే స్మరించేటువంటివి. ఈ స్మృతులు ఏమిటి, యాజ్ఞవల్క్య స్మృతి అన్నిటికన్నా ప్రసిద్ధమైనటువంటిది. అది వేదాన్ని అనుసరించి, వేద ధర్మాన్ని అనుసరించి చెప్పినటువంటివి అన్నమాట ఆ స్మృతులు. అవి ఆ స్మృతులలో ఇంకా ఏమిటంటే వేద ధర్మాన్ని పెట్టి వచ్చినటువంటి స్మృతులు అంటే భారతం, పంచమవేదం. ఆ భారతంలో ఉన్న భగవద్గీత ఉన్నది. భగవద్గీతను ఏం చెప్పాలి అని అంటే స్మృతి అని చెప్పాలి, పురాణం కాదు. అలానే భగవద్గీతలో ఉన్న విష్ణు సహస్రనామాలు స్మృతి. ఆ భగవద్గీతలో ఉన్న వాటిని స్మృతి అని చెప్పాలి. స్మృతి అంటే ఇక్కడ వేదం అని అర్థం, పంచమ వేదం ఇది. అందుకని భగవద్గీత అంతటి ప్రశస్తి. అందుకని భగవద్గీత శ్లోకాలు కొన్ని చెబుతున్నారు. 15వ అధ్యాయం ఇది.
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పాడు. ఈ బ్రహ్మవిదుడు వెళ్ళాడు అక్కడికి, ఎక్కడ బ్రహ్మం దగ్గరికి. ఆ బ్రహ్మం దగ్గరికి వెళ్ళినటువంటి బ్రహ్మవేత్త నా నివర్తంతే, తిరిగి రాడు. ఆ బ్రహ్మపదానికి వెళ్ళాడు, వెళ్ళినటువంటి తిరిగి రాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు విశేషణ? తద్భాసయతే సూర్యో, ఆ బ్రహ్మపదం దగ్గర, ఆ పరమపదం దగ్గర లేక పరమాత్మ దగ్గర ఇక్కడ ఏం చెబుతున్నాడు? నా తత్తు భాసయతే సూర్య, తత్తు ఆ బ్రహ్మ పదార్థం దగ్గర సూర్య నా భాసయతే, సూర్యుడు ప్రకాశించుడు. తత్ భాసయతే నా సూర్య, ఆ బ్రహ్మం దగ్గర సూర్యుడు ప్రకాశించుడు. అట్నే తత్ ఆ బ్రహ్మం దగ్గర నా శశాంక, చంద్రుడు కూడా ప్రకాశించలేడు. అలానే నా పావక, అగ్ని కూడా ప్రకాశించలేదు. అంటే మనకు పోలిగ్గా చెప్పుకోవాలంటే ఒక్కసారి ఒక ట్యూబ్ లైట్ దగ్గర బాగా కాండిల్ వెలిగిపోతున్న ట్యూబ్ లైట్ దగ్గర ఒక చిన్న డిమ్ లైట్ ఒకటి చిన్న బల్బు ఒకటి పెట్టామనుకోండి, అది ఉంటే ఊడితే అది అంత అర్థం అనమాట. అందుకని ఆ బ్రహ్మం అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి సూర్యచంద్రులు ఉన్నారే, వీళ్ళకన్నా గొప్పయ్యా బాబు అని చెబుతున్నారు. అది ఆ బ్రహ్మము సమస్త బ్రహ్మాండాలని ఆయన ఆధారం, ఆ బ్రహ్మం మీద సమస్త బ్రహ్మాండములు ఆధారపడి ఉన్నాయి. బ్రహ్మం మీద ఆ బ్రహ్మాండములు ఎన్నో, అటువంటి బ్రహ్మాండములు లెక్కలేదు. అవే భాగవతంలో మొట్టమొదటి పద్యంలో చివరి లైన్లో చెబుతున్నాడు. ఆ పరమాత్మ యొక్క చూపుల వలన అనేక బ్రహ్మాండములు సృష్టించబడుతున్నాయి అని చెప్పాడు. అనేక బ్రహ్మాండములు చూపుల చేతనే అనేక బ్రహ్మాండములు అని చెప్పాడు. అంత విశేషం అనమాట. అటువంటి బ్రహ్మం దగ్గర ఈ సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళు ఆవగింజంత అని చెప్పాలి. కాబట్టి ఆ బ్రహ్మము గొప్ప ప్రకాశవంతము అని చెబుతూ తర్వాత కూడా యత్ ఆదిత్యగతం తేజ, ఏదైతే యత్ అంటే ఏదైతే ఆదిత్యగతం తేజ, ఆదిత్యులలో ఉన్నటువంటి తేజ కాంతి, అది జగద్భాసయతే అఖిలం, అఖిలం సమస్తమైనటువంటి జగత్తును ప్రకాశింపజేస్తూ ఉన్నది. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ, ఆ చంద్రుల్లో ఉండేటువంటి కాంతి కూడా ఉన్నది కదా, ప్రకాశం చూస్తున్నాము. యత్ చ అగ్నౌ, అగ్నులలో ఉన్నటువంటి అగ్నిలో లేక అగ్నం అంటే ఏకవచనంలో అగ్నియందు, అగ్నియందు కూడా ఉన్నటువంటి ప్రకాశము తేజము ఏదైతే ఉన్నదో తత్ తేజ, ఆ తత్ తేజ ఉన్నదే, ఆ బ్రహ్మం అనే తేజ ఉన్నదే, అది మామకం విద్ధి, మామకం నాదైనది అని విద్ధి తెలుసుకో. అంటే ఇప్పుడు ఏమనుంటారు, ఏమండి మరి వీళ్ళన్నీ సూర్యచంద్రులు మరి అగ్ని ఈ విధంగా ఆ బ్రహ్మం మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి అని అంటున్నారు కదా, మరి ఈ సూర్యచంద్రులు శశాంకం అగ్ని ఎవరండి అని అంటే నేనే అంటాడు. నేనే ఆ బ్రహ్మాన్ని, నేనే ఆదిత్యో బ్రహ్మ, నేనే అని చెప్పేశాడు. అంటే ఈ బ్రహ్మము సర్వత్రా ఉన్నాడని చెప్పాం కదా, సర్వం కల్విదం బ్రహ్మ అన్న ఒక మాట చెప్పేశాడు. అటువంటిప్పుడు ఇంకా అన్ని ఆ కొటేషన్ తోటి అన్నీ కొట్టేస్తారు, అన్నీ వచ్చేస్తాయి ఇంకా. కాబట్టి ఆ సూర్యుల్లో ఉన్నటువంటి కాంతిని నేనేను, చంద్రుల్లో ఉన్న కాంతిని నేనేను, అగ్నిలో ఉండే కాంతిని నేనేను అని తెలుసుకో. కాబట్టి నువ్వు సూర్యుని చూస్తున్నావంటే ఎవరిని చూస్తున్నావు అని అర్థం, పరమాత్మను దర్శనం చేసుకుంటున్నావు. చంద్రుని చూస్తున్నావంటే పరమాత్మను దర్శనం, అగ్నిని చూస్తున్నావు,
అగ్నిని చూస్తున్నామంటే పరమాత్మ దర్శనం. మనం ఇంట్లో దీపారాధన చేసి అగ్ని, ఆ దీపానికి నమస్కారం చేసేస్తాం. అక్కడ పరమాత్మ అని అర్థం. ఇక్కడ ఇదంతా ఏం చెబుతున్నాడంటే బ్రహ్మమును గురించి బాహ్య దృష్టితో చెబుతున్నాడు. అది అర్థం చేసుకోండి. కాబట్టి మొత్తము బ్రహ్మము నిండి ఉన్నది. ఇక ఎక్కడ అనుమానం లేదు, అన్ని చోట్ల ఉన్నది. బ్రహ్మం చాలా ప్రకాశం అని చెప్పారు కదా, ఆ ప్రకాశం అని చెప్పారు కదా, తత్తేజ అని చెప్పారు కదా, ఆ తత్తేజ మీద ఆధారపడి ఉన్నారండి వీళ్ళు. మరి వీళ్ళు ఎవరండి అని అంటే నేనేను అని చెప్పేశాడు. అది అందుకనే మనకు దీనిలో 10వ అధ్యాయంలో, ఇది గీతలో 10వ అధ్యాయంలో సూర్యుడిని నేనేను అని చెప్పాడు, చంద్రుడిని నేనేను అని చెప్పేశాడు, పావకుణ్ణి నేనేను, అగ్నిని నేనేను అని చెప్పేశాడు. అందుకని 10వ అధ్యాయం జాగ్రత్తగా చదవండి, చాలా గొప్ప విశేషాలు తెలుస్తాయి. చరాచర జగత్తులో బ్రహ్మము ఎలా నిండి ఉన్నాడో తెలుస్తుంది. కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు ఆయన. 7వ అధ్యాయంలో కూడా 5-6 ఉదాహరణలు ఇచ్చాడు, తర్వాత 10లో ఇచ్చాడు. అది అందుకని భగవద్గీతను జాగ్రత్త అర్థం చేసుకొని చదువుతుంటుంటే పరమాత్మ తెలుస్తుంది అర్థం అని చెబుతూ, ఇకపోతే కఠోపనిషత్తులో విశేషం ఆత్మ అణువు కంటే సూక్ష్మము. అణువు కంటే కూడా సూక్ష్మం అండి. నువ్వు అణువుని ఏదో భూతద్దాలు పెట్టుకొని ఏదో చూడొచ్చు, ఏదో చేస్తుంటారు. భూతద్దాలతో పెట్టి ఏం చేసి ఆ అణువు చిక్కిందిరా అని అంటారు. కానీ అణువు కంటే కూడా సూక్ష్మం అండి ఒకటి. మరలా అంతకన్నా కూడా పెద్దది అణోరణీయాన్. ఇక్కడ తీసుకోండి, మహతో మహీయాన్ మిక్కిలి పెద్దది. ఆత్మస్య జంతో నిహితో గుహాయాం. అటువంటి ఆ బ్రహ్మము ఆత్మ జంతోహో, జంతువులు అంటే సమస్త ప్రాణులు, వాటి యొక్క హృదయ గుహలలో ఉన్నది. హృదయ గుహలలో ఉన్నది ఆ ఆత్మ. ఆత్మస్య జంతో నిహితో గుహాయాం అని ఉన్నదని చెప్పి తం అక్రతు, ఆ బ్రహ్మము అక్రతు. ఈ విశేషం ఏమిటంటే అక్రతు పశ్యతి వీతశోక, తర్వాత ధాతు ప్రసాదాన్ మహిమానం ఆత్మనః. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడంటే తం అక్రతు కామనారహితుడు అని. పశ్యతి అంటే చూస్తున్నాం, ఇటువంటి వాడిని చూస్తున్నాం. ఇంకొకటి ఏంటి వాడికి లక్షణం బ్రహ్మానికి? వీతశోక అంటే దుఃఖములు లేనివాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు అనమాట, కోరికలు లేనివాడు ఒకటి. వీతశోక దుఃఖాలు లేనివాడు. తర్వాత అటువంటి ఆ బ్రహ్మమును ఎప్పుడంటే ప్రసాదాత్ మహిమానమాత్మనః. ప్రసాదాత్ ధాతు అంటే ఇక్కడ అర్థం మనస్సు. ఇక్కడ అర్థం మనకు 6 ధాతువులు ఉన్నాయి అంటే 6 ఇంద్రియాలు అదనమాట. ఇక్కడ ధాతు అంటే మనస్సు అని అర్థం. ఆ మనస్సు నిర్మలమైనటువంటి ప్రసాదాత్ ధాతు, ప్రసాదము నిర్మలమైన మనస్సుతో ఆత్మనః చివరుంది, ఆత్మనః షష్ఠీ విభక్తి అది. ఆత్మ యొక్క మహిమానం, మహత్తుని మహిమను పశ్యతి చూచుచున్నాడు. ఇది ఈ క్రియాపదం పశ్యతి చివరికి వెళ్ళిపోతుంది. తమక్రతుకు వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమాన ఆత్మనః పశ్యతి. ఇటువంటి బ్రహ్మాన్ని దర్శిస్తూ ఉన్నాడండి అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మం యొక్క లక్షణాలు చెప్పాడు. అది
బ్రహ్మమునకు కామనారహితుడు, కోరికలు లేవు. మరి కోరికలు ఎవరికి ఉంటాయి? జీవాత్మ. మరి వీత శోక, ఆయనకి దుఃఖాలు లేవు. బ్రహ్మానికి దుఃఖాలు ఎవరున్నాడే? వీడికే, ఈ జీవుడికే దుఃఖాలు. ధాతు ప్రసాదాన్, నిర్మలమైన మనసు బ్రహ్మానికి ఉన్నది. వీడికి ఎప్పుడు నిర్మలమైన మనసు ఎప్పుడు ఉంది? ఎప్పుడు చూసినా గందరగోళంగా, వీడు ఎప్పుడు చూసినా దుఃఖాలు అవి ఇవి ఆలోచనలతోటి ఈ మనసు కాగిపోతుంటుంది. వీడికి నిర్మలం ఎక్కడుంది? వీడికి అంటే ఆపోజిట్ దీనికి, జీవుడికి ఆ బ్రహ్మానికి ఆపోజిట్ అనమాట. అట్లా అనమాట. అటువంటి ఆ బ్రహ్మము యొక్క మహిమను దర్శించగలడు ఎవరు? బ్రహ్మవేత్త. ఈ బ్రహ్మవేత్త దర్శించగలడు. అణువు కంటే చాలా చిన్నవాడు అటువంటిది అని చెబుతున్నాడు. ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు? పైనేమో బాహ్య దృష్టి చెప్పాడు, నతద్భాసయతే, దానిలో బాహ్య దృష్టి చెప్పాడు. బాహ్య దృష్టిలో బ్రహ్మాను చూడండి అని చెప్పాడు. తదద్భాసయతే సూర్యున శశాంకుల పావక అని చెప్పుకుంటూ వచ్చేసాడు. అంతర్దృష్టిలోకి వచ్చేసాడు. బాహ్య దృష్టిలో సూర్యుడిని చూస్తున్నావు, ఇంత పెద్ద సూర్యుడు. ఆ సూర్యుడి కొలతలు వేశారు. సూర్యుడికి చంద్రుడికి పరిధిని అన్ని కొలతలు దూరాలు అన్ని సైంటిస్టులు వేశారు. అక్కడ వస్తువు ఉంది కాబట్టి వేశారు ఇవన్నీ లెక్కలు. అది బాహ్య దృష్టి. అంతర్దృష్టిలోకి పో. అంతర్దృష్టిలోకి పోయి నిహితో గుహాయాం, హృదయ గుహలో ఉన్నది ఆ బ్రహ్మము అని చెబుతున్నాడు. ఇక్కడ అదే మనం అంతర్దృష్టి బాహ్య దృష్టి రెండు దృష్టిలు చెబుతున్నాడు. ఆ అంతర్దృష్టిలోకి వెళ్ళి చూడు, అది అణువు అని చెబుతున్నాడు. అణువే కాదండి, అణువు కంటే కూడా ఇంకా సూక్ష్మండి అని చెబుతున్నాడు. ఆత్మస్య జంతో నిహితో విహాయాం. జంతో అంటే ప్రాణులు. ఆ సమస్త ప్రాణుల హృదయములలో పరమాణు అంటున్నాడండి. పరమాణువు అని ఇటు లలితలోనూ వచ్చింది, మనకి ఇటు విష్ణు సహస్రనామాల్లో కూడా వచ్చింది. అంటున్నాడండి మనకి. ఎందుకంటే ఒక్కోసారి చూస్తుంటే చిన్న చీమ పరిగెత్తుంటుంది, చకచక చకచక చక పరిగెత్తుంటుంది. సరిగ్గా దాన్ని చూస్తే దాని కాళ్ళు మనకు కనపట్టాల, దాని కాళ్ళు కనపట్టలేదు, చకచక పోతుంది. చాలా చిన్నది. మన సృష్టిలో జాగ్రత్తగా చూస్తుంటే అర్థమవుతుంది. పోనీ దాని కాళ్ళు కనపట్టలేదు, సరే బాగున్నది. ఎర్రటి చీమ చిన్నది పోతున్నది, చకా చకా పోతున్నది. అది ఆ పోతున్నది పోయి ఎక్కడికి పోతున్నది? అక్కడ బెల్లమగడ్డ అక్కడ ఉంటే బెల్లమగడ్డ దగ్గర పోతుంది. మరి అంత దూరంలో ఇక్కడ ఉంది కదా, దీనికి ఎట్ట కనపడుతున్నది? ఇంత ఉంది, దీనికి ఎట్ట కనపడుతుంది? బరబర పోయిపోయి దాని మీద పోయి కూర్చుంటున్నది, తింటున్నది. అది తినటానికి ఏంటి? నోరు ఎక్కడుంది చూస్తే, కళ్ళు ఎక్కడున్నాయి? సరే ఇవన్నీ ఎక్కడున్నాయి? గుండె ఎంత ఉండాలి దానికి? ఇప్పుడు చెప్పండి, గుండె ఎంత ఉండాలి దానికి? ఇప్పుడు ఒక జంతువు అన్నాడు, జంతువులకి ఏదైనా ఇంత పరిమాణం ఇంత ఉంది అని చెప్పి, మనకే ఒక గుప్పుడు అంత ఉంది అని బ్రహ్మ చెప్పాడు. ఆయన ఉంది ఏది? గుండె, హృదయం. దానికి ఎంత ఉండాలి? ఇంకా దానికి ఆ హృదయం ఎంత ఉండాలి? ఆ హృదయంలో పరమాణువు అంతా ఈ బ్రహ్మం కూర్చొని ఉన్నాడు కాబట్టి ఇది చకచకా పరిగెత్తుతున్నది. ఎంతటి సృష్టి, ఎంతటి బ్రహ్మం అంటే అది అర్థం చేసుకోవాలి. అందుకని ఆ బాహ్య దృష్టి అనేటువంటిది అది అంత గొప్ప విశేషమైనది. అది చకచకా పోతున్నది. ఏమిటో మరి మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది ఇది. అట్లా అనమాట. ఆ అణువు, పరమాణువు, అణోరణీయాన్, అణుహు అణీయాన్, అణువు పరమాణువు అంటాడనమాట అని ఈ విధంగా చెబుతూ, అటువంటి ఆ పరమాత్మ యొక్క మహిమను బ్రహ్మవేత్త దర్శించుతాడు అని చెప్తూ, ఇక మనుస్మృతిలో ప్రశాసితారం సర్వేషాం అణీయాంసం అణోరపి రుక్మాభం, ఆత్మ మిక్కిలి సూక్ష్మమైనది సువర్ణ కాంతులు. ఆత్మ అణువంతున్నదండి, అది సువర్ణ బంగారు కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది అని మనకు మనుస్మృతిలో కూడా ఉన్నది అనేటువంటి మాటని మనకు దీనిలో ఉపయోగించి చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆ బ్రహ్మాన్ని బాహ్య దృష్టితోటి చూసాము, అంతర్దృష్టితోటి కూడా చూసాము.
ఆ లోపల గుండెలో హృదయంలో ఆ పరమాణువంత బ్రహ్మం ఉన్నాడు కనుకనే ఈ శరీరం ఆపాద మస్తకం ఎంత గొప్ప విశేషం అండి. వెంటనే కాలికి ముళ్ళు గుచ్చుకోగానే అబ్బా ముళ్ళు గుచ్చుకుందిరా అంటాడు. ఏమిటి ఎలా చెప్పగలిగావయ్యా నువ్వు అంటే బ్రహ్మం. నువ్వు ఎలా చెప్పగలిగావు? బ్రహ్మం. ఆ బ్రహ్మం వల్ల చూసుకోండి వెంటనే అంతటి విశేషమైనటువంటిది, అంత గొప్ప విశేషమైన విశేషం. అందుకని ఈ ఉపనిషత్తుల్లో ఇంత విశేషం అదనమాట అని చెబుతూ ఇంతటితోటి ఈ పూర్తి అయిపోయింది. అనుకృతి అధికరణం. అనుకృతి అధికరణంలో బ్రహ్మము సూర్యచంద్రులకు ఆధారము. ఒకటి. రెండు, సూర్యచంద్రులు ఎవరనగా బ్రహ్మమే అని చెబుతున్నారు. అటువంటి బ్రహ్మము అణువంత సమస్త ప్రాణుల హృదయములలో ఉన్నాడు. అటువంటి బ్రహ్మమును బ్రహ్మవేత్తలు దర్శిస్తున్నారు అని చెప్పారు. ఇది మనకు గీతలో 6వ అధ్యాయం ఉంది చూడండి, ధ్యాన యోగం. ఆ ధ్యాన యోగంలోకి పోవాలి. మనలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని దర్శించాలంటే ధ్యాన యోగంలోకి పోవాలి. ధ్యానంలోకి పోయి అప్పుడు ఆ యోగం అనేటప్పటికీ ఒకటి ఉన్నది విశేషం. ఏమంటే నాకు కనపడలేదండి అని అంటే యోగానికి లక్షణం చెప్పాడు, జనరల్ పాయింట్ ఒకటి చెప్పాడు, మనం భగవద్గీతలోనే చెప్పాడు. అది నువ్వు పాటిస్తున్నావా అది ప్రశ్న వేసుకోవాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో దుఃఖ అని చెప్పాడు కదా. అది నువ్వేంతవరకు పాటిస్తున్నావు అది చెప్పు. నువ్వు ఊరిక ధ్యానంలో పోతే సరిపోతుంది కదా అని నువ్వు శుభ్రంగా ఏది ఇడ్లీ కాఫీ టిఫిన్లు చేసి హాయిగా ఇప్పుడు 12 కూర్చొని, అప్పుడు పొద్దున్న శుభ్రంగా తిన్నాడు ఈయన గారు, 11, 12 కూర్చొని ఆ పరమాత్మ ధ్యానంలో కూర్చుంటాను అని కూర్చున్నాడు. చివరి ధ్యానంలో కళ్ళు మూసుకుని కూర్చుండేటప్పటికి ఈయన గారు నిద్రపోతున్నాడు. తిన్నాడు కదా శుభ్రంగా, అప్పటికి ఏమైతే నిద్ర వస్తుంది. చూసేవాళ్ళందరికీ అబ్బా ఏ ధ్యానంలో ఉన్నాడు రా నాయన, పరమాత్మ దర్శిస్తున్నాడు అని అనుకుంటారు. నేను ఒకసారి ఒక చోట పిల్లలకి ఏం చెప్పాను, అరే ధ్యానం చేయటం మంచిదిరా అని చెప్పాను. అని ధ్యానం రోజు 2 నిమిషాలు వీళ్ళు నా క్లాస్ వచ్చేటప్పటికి 10th క్లాస్ వాళ్ళు, అందులో నేను హై స్కూల్లో పనిచేసేటప్పుడు. వీళ్ళు మధ్యాహ్నం అనందిని వస్తారుగా, అనందిని రాగానే ఫస్ట్ పీరియడ్ రాగానే ధ్యానం రా మొట్టమొదట అనగానేటప్పటికి అందరూ చక్కగా సుఖాసనం వేసి కూర్చొని చక్కగా కూర్చొని ధ్యానంలో చిన్ముద్ర ఇట్ట పెట్టుకొని శుభ్రంగా కూర్చొని 2-3 రోజులు చేశారు. ఇక 3వ రోజు నుంచి నిద్రపోతున్నారు, కళ్ళు ఎర్రంగా వస్తున్నాయి. ఏమిటి అంటే ఒక్కొక్కడు ఆ 2 నిమిషాలు కాగానే నేను అయిపోయింది కళ్ళు తెరండి అంటే, సరే నిజంగా చేసేవాళ్ళు కళ్ళు తెరుతున్నాడు, నిద్రపోయేవాడు కళ్ళు తెరవట్లా, వాడు నిద్రపోతున్నాడు వాడు. అది ఎందుకంటే ఈ ధ్యానానికి యుక్తాహార విహారస్య చెప్పాడు అక్కడ. ఆ యోగం ఎప్పుడు సిద్ధిస్తుంది అనంటే యుక్తాహార విహారస్య. యుక్త ఆహారము విహారములు ఉంటే నీకు యోగానికి నీకు ఎంట్రన్స్ ఉంది. ఈ 2 పాటించలేదు అయ్యా, అయుక్తంలో ఉండిపోయినావు కాబట్టి నీకు యోగం సిద్ధించదు. అది కాబట్టి బ్రహ్మవేత్తలు అంటే వాళ్ళు జ్ఞానవేత్తలు కదా, వాళ్ళు ఎటు పడితే అటు పిచ్చి తిండ్లు తినరు. వాళ్ళు చాలా నియమనిష్టలతోటి ఉంటారు, ఇవన్నీ అలా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు బ్రహ్మవేత్తలు. కాబట్టి ఆ విధంగా నీలో ఉన్నటువంటి హృదయ గుహలో ఉన్నటువంటి ఆయన్ని దర్శించాలి అని అంటే నీవు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అది చెప్పాడు అనమాట. అది చాలా గొప్ప శ్లోకం. అది అందరూ పాటిస్తే, అసలు అందరూ పాటిస్తే అందరూ రోగాలు ఉండవండి, హాస్పిటల్స్ తగ్గిపోతాయి. కానీ మనకి లేదుగా. ఎందుకంటే మరి తండ్రి పాటిస్తే కొడుకు పాటిస్తాడు, తండ్రికే లేనప్పుడు కొడుకు ఏం చేస్తాడు? ముందు తల్లిదండ్రులకు ఉండాలి, తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు ఎట్లా, వాళ్ళకే లేనప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారు?
అందుకని మొట్టమొదట తల్లిదండ్రులకు అంత గొప్ప విశేషం. శంకర విజయంలో నేను రాసిన శంకర విజయంలో 2వ అధ్యాయంలో 2వ సర్గలో శంకరాచార్య వారి తండ్రిని చూస్తుంటే ఆయన ఎంత తపోశక్తి ఎంత ఇదిగా ఎంత ఉన్నాడో ఆశ్చర్యం వేస్తుంటుంది అన్నమాట. ఆయన 24 గంటలు ఏదో కొన్ని గంటలు మాత్రం నిద్ర, మిగిలిన గంటలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క దృష్టి. ఇంకా ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇట్లా. ఎందుకంటే అటువంటి వానికి బ్రహ్మవేత్త జన్మిస్తాడు అని అర్థం. అది బ్రహ్మవేత్త ఎవరు? శంకరాచార్య స్వామి. అటువంటి వానికి బ్రహ్మవేత్త జన్మిస్తాడు. దీనికి ఆపోజిట్ ఉన్నాడు అనుకోండి, ఇక చెప్పే పని లేదు. అదే అందుకని అది చెప్పి ఇంతటితోటి ఇంకా ఇక్కడ ఒక విశేషం, ప్రమితాధికరణము 7వది వచ్చింది. ఇక్కడ ఒక విశేషం. ఇక్కడ ప్రమితాధికరణంలో ఏమిటంటే, ప్రమిత అంటే కొలత. మనకు అంత క్రితం అంగుష్ఠమాత్ర బభూవ అంగుష్ఠమాత్రో అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ బ్రహ్మం అంగుష్ఠమంత ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చేసాడు. ఒక చోట కూడా మనకు ఒక చరిత్ర వచ్చింది, ఒక కథ. ఒక 5 ప్రాచీనశీలుడు ఇట్లా అనేటువంటి వాళ్ళు, ఒక ముని కుమారులు, ఒక 5 ఉద్దాలకుడు దగ్గరికి వచ్చి మాకు ఆత్మతత్వం చెప్పండి అని అంటే, నాకు కూడా బాగా తెలియదురా, నేను అశ్వపతి అనేటువంటి రాజుగారు ఉన్నాడు, ఆయనకు బాగా తెలుసు, ఆయన దగ్గర పోదాం పండి అని అన్నాడు. అశ్వపతి దగ్గరికి పోతే, మీరు ఎలా బ్రహ్మాన్ని ఉపాసిస్తున్నారు ఏమిటో చెప్పండి, ఎలా ఏమిటనంటే, ఒకళ్ళు నేను ఆదిత్యుడిని బ్రహ్మముగా భావిస్తున్నాను అని చెప్పాడు. ఇట్లా 5 అట్లా కాదయ్యా, బ్రహ్మం అనేటువంటి వాడు సమస్తము అంతటా నిండి ఉన్నాడు అని ఆ బ్రహ్మానికి వైశ్వానరుడు అని పేరు పెట్టి వైశ్వానరోపాసన చెప్పాడు. అక్కడ వైశ్వానరుడు బ్రహ్మము అనమాట. ఆ వైశ్వానరుడు అన్ని లోకములలో నిండి ఉన్నాడు. అటువంటి వైశ్వానరోపాసన అక్కడ చెప్పాడు. అంటే ఇప్పుడు బ్రహ్మం అంతా నిండి ఉన్నాడనంటే బ్రహ్మం యొక్క కొలత ఎంత ఉంటుందో చెప్పలేము అని. మరి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఇంకో చోట అంగుష్ఠమాత్ర అని చెబుతున్నాడు. అంగుష్ఠమాత్ర పరిమాణం అని చెబుతున్నాడు కదా. అక్కడనే ప్రాదేశమాత్రుడు అని కూడా చెప్పాడు. ప్రాదేశమాత్రుడు అన్న అంగుష్ఠమాత్రుడు ఒకటే, అక్కడే అనమాట. అంటే వైశ్వానరుడు. భాష్యంలో వైశ్వానరుడు అంతా నిండి ఉన్నాడండి. భాష్యంలో అంతరంలో వైశ్వానరుడు అంతా నిండి ఉన్నాడు. ఈ బ్రహ్మంలో ఒక వైశ్వానరుడు అని పేరు. బ్రహ్మములకు ఏం చెప్పారనంటే, ఆయనకి కాళ్ళు లేవు, తలకాయ లేదు, కళ్ళు లేవు, అవి లేవు, ఇవి లేవు అన్నీ చెప్పుకుంటూ వచ్చేసారు కదా. మరి అది బ్రహ్మం అన్నారు. ఇక్కడ వైశ్వానరుడికి రూపం పెట్టాడు. రూపం పెట్టి ఏం చెప్పారంటే, వైశ్వానరుడికి శిరస్సు పెట్టాడు. అలానే బాహువులు, చేతులు, కాళ్ళు అన్నీ పెట్టేసేసి ఇవో ఇవి శిరస్సు అంటే జులోకము అని చెప్పేసి అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్పుకుంటూ వచ్చి మొత్తం నిండిపోయి ఉన్నాడు ఆ వైశ్వానరుడు అని చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇంతటి వాడు కదా. ఇక్కడ అంగుష్ఠమాత్ర అంటున్నావేంటి, అది వచ్చింది. ఇక్కడ అది చర్చ జరుగుతుంది. అందుకని 87వ సూత్రంలో ఇక్కడ శబ్దాత్యేవ ప్రమితః, శబ్దాత్యేవ ప్రమితః. శబ్దాత్, అసలు శబ్దము అనే మాటకు అర్థం ఏంటంటే వేదము అని అర్థం. మామూలుగా సౌండ్ వస్తుంటుంది, ఏదో సౌండ్ వస్తుందండి, రైలు వస్తున్నదా బస్సు వస్తున్నదా అని అంటారే, అది ఆ సౌండ్. అసలు సౌండ్ ఏదంటే వేదధ్వని, అది అసలు సౌండ్. దానికి శబ్దం అని పేరు. ఆ పదాన్ని తీసుకొని వెళ్ళి మనం అటు శబ్దం వస్తున్నది, ఆ కారు వస్తుంది, రైలు వస్తున్నది అని అంటున్నాం. అసలు శబ్దం అనే పదము దేనికి? వేదానికి ఉన్నది. కాబట్టి మనం ఉపనిషత్తులను ఏమనాలి? వేదములు అని మనకు తెలిసిందే. శబ్దాత్ ఏవా, ఉపనిషత్తు వాక్యములలోనే ప్రమితః అంటే పరిమాణము, పరిమితంతో ఉన్నటువంటి బ్రహ్మము ఉన్నాడు, ఆయనే అంగుష్ఠమాత్ర అని కఠోపనిషత్తులో చెప్పారండి. కఠోపనిషత్తులో చెప్పారండి ఈ మాట అని చెబుతున్నాను. ఎందుకనంటే
క్రితం అధికరణంలో ఆత్మస్య జంతో నీతం విహాయ అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పావు కదా. మన హృదయములలో అణువంత ఉన్నాడని చెప్పావు కదా. అణువంత ఉన్నాడు అని చెప్పావు, అణువంత ఉన్నాడని చెప్పావు కదా. మరి కఠోపనిషత్తులో అంగుష్ఠమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి అని చెబుతున్నావుగా. మళ్ళీ ఇక్కడ కొలత చెబుతున్నావు. అక్కడేమో అసలు అందడు, ఇక్కడేమో అంగుష్ఠమాత్ర చెబుతున్నావు. కఠోపనిషత్తులో అంగుష్ఠమాత్ర బొటన వేలంత. అంగుష్ఠమాత్ర పురుష ఆత్మని మధ్యే తిష్టతి. అది వాక్యం అలా చెప్పుకోవాలి. ఆత్మని అంటే శరీరం. ఆత్మ అనే శబ్దానికి పరమాత్మ అని, మనస్సు అని, బుద్ధి అని, శరీరం అని ఇన్ని అర్థాలు ఉన్నాయి. సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. ఆత్మని అనేదానికి ఆత్మని అంటే శరీరం. ఈ పురుషుడి యొక్క మధ్యలో అంగుష్ఠమాత్ర ఆత్మని తిష్టతి. ఆయన కూర్చొని ఉన్నాడు, ఆత్మని తిష్టతి. ఇకపోతే ఈశానో భూతభవ్యస్య, భూతకాలము భవిష్యత్ కాలము అని ఉన్నది. దాంతో వర్తమానం కూడా త్రికాలములకు కూడా ఈ బ్రహ్మము ఉన్నాడే, ఈ ప్రభువు ఉన్నాడే, ఈయన అన్ని కాలముల్లో కూడా వ్యాపించి ఉన్నాడు. ఇది మనకు విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటిలోనే వచ్చింది. భూత భవ్య భవష్ అని వచ్చింది కదా. అక్కడ భూతకాలం భవిష్యత్ కాలం వర్తమానంగా త్రికాలములలో నిండి ఉన్నాడు అని వచ్చిందే ఆ విషయమే. ఇదే ఇది పురాణాలు, ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయాన్ని అక్కడ ట్రాన్స్లేట్ అయింది. ఇది ఆ విష్ణు సహస్రనామంలోకి. ఈశానహ అనే మాట వేశాడు. ఆ పరమాత్మకి ఈశానహ అనే మాట వేసేసాడు. ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఈ విధంగా తెలుసుకున్నాడండి ఎవరు? ఆ బ్రహ్మవేత్త తెలుసుకున్నాడు. మన హృదయంలో మన మధ్య ఆత్మని తిష్టది, మన శరీరం మధ్యలో అంగుష్ఠమాత్రమంత ఉన్నాడు. ఆయన త్రికాలములకు కూడా ప్రభువు, అతీతుడు కూడా, సర్వత్ర కూడా వ్యాపించి ఉన్నాడు అని బ్రహ్మవేత్త తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్నటువంటి వాడు ఇట నా తతః విజుగుప్సతే, అటువంటి వాడికిట ఏమాత్రము వాడు భయపడడు. నేను బ్రహ్మాన్ని దర్శించుకున్నానయ్యా, నాకు భయాలు ఎందుకు? ఇంకా ఏం భయాలు అంటే మృత్యు భయం. అది భయం అంటే అనుకుంటారు ఏదో పామును చూసి భయం, సింహాన్ని చూసి భయం, ఇట్లా అనుకుంటారు. అది కాదు భయం అంటే మృత్యు భయం. అది మృత్యు భయం అంటే, మృత్యు భయం అంటే మళ్ళీ పుడతాడు. మృత్యు భయం అంటే మృత్యువులోకి పోయినాడంటే మళ్ళీ వస్తాడు, రిటర్న్ అయ్యి వస్తాడు. ఇక్కడ బ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాడంటే రాడు. ఇది ఇంతటి అర్థం ఉందన్నమాట. అది అందుకని అక్కడ చెబుతూ యమధర్మరాజు నచికేతుడికి చెబుతూ ఏతత్వైతతు, ఏ తత్వు నువ్వు అడిగావే, ఆత్మ గురించి చెప్పమని అడిగావే ఏ నచికేత, ఏ తత్తు వైతత్తు, అదే ఇది, అదే తత్తు, అదే ఆత్మ అని చెప్పేశారు. కఠోపనిషత్తులో ఆ యమధర్మరాజు నచికేతుడికి చెప్తున్నప్పుడు సందర్భంలోది ఇది. అటువంటి ఆ బ్రహ్మముట అంగుష్ఠమాత్రక పురుషో జ్యోతిరివాధూమక, అంగుష్ఠమాత్రమంతా ఉన్నాడు, పొగలేనటువంటి అగ్ని అలా ఉన్నాడు. అటువంటి ఆ బ్రహ్మము మన హృదయంలో తిష్ట వేసి కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ దీనిలో విశేషమైనది ఇది. మా స్నేహితుడు, ఆయన మా మిత్రుడు, నువ్వేం రాసావో నాకు పంపించుకోనంటే పంపించా. ఏమిటా ఎందుకనంటే కంచిలో నాకు ఇచ్చారు, ఇది శాస్త్ర చర్చ చేయాలన్నాడు. శాస్త్ర చర్చలకు పోతుంటాడు. అదే భగవద్గీతలో రాశాడు ఉన్నాడు చూడండి, చూసారా? వాళ్ళ పెదనాన్నే అంటే మాకు వ్యాకరణ గురువు గారు,
ఆ, వ్యాకరణ గురువు. అది వ్యాకరణ అదే అనమాట. తిరుగుతుంటుంటాడు, శాస్త్ర చర్చలకి తిరుగుతుంటుంటాడు. ఎక్కడ శాస్త్ర చర్చలలో పిలుస్తుంటాడు. అందులో గోల్డ్ మెడలిస్ట్, గోల్డ్ మెడలిస్టు, తర్వాత ఏమో పిహెచ్డి ప్రొఫెసర్ చేసే వాళ్ళకి ప్రొఫెసర్ రిటైర్ అయినాడు పాండిచ్చేరి. అయితే ఇక్కడ హైదరాబాద్లో కొడుకుంటేనో ఇక్కడకు ఉన్నాడు. ఇక్కడ అదేనమాట కనబడ్డాడు. అది నాలో శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. ధన్యవాదాలు గురుగారు, చక్కగా చెప్పారు, మంచి విషయాలు చెప్పారు. మీ మనవడు భగవద్గీత కంఠస్థం పెట్టి గోల్డ్ మెడలిస్ట్ గా వచ్చాడని చెప్పి అందరూ రాశారు. చాలా ఆనందం. వారి దర్శనం అయింది నాకు. అట్లానే వాళ్ళకి బాగా భగవద్గీత ఇప్పుడు 4-5 చోట్ల 4-5 సార్లు భగవద్గీత చేస్తున్నారు వాళ్ళు.